భూమ్యాది పంచభూతముల వలన సూర్యాది గోళముల వలన ప్రాణులకు కావలసిన అన్నవస్త్రాదులు ప్రకాశము వేడి మున్నగు జీవనోపాదయుక్తములగు పదార్థములన్నీ లభించుచున్నవి. చూడండి, వాటి ద్వారానే మనకు కావలసిన జీవన పదార్థములన్నీ వస్తున్నాయట. కావున అవి అన్నియూ దేవతలే. ఈ దివ్య పదార్థములన్నిటినీ మానవులు నిరతము ఉపయోగించుకొని అపవిత్రము చేయుదురు. వాటిని నిరతము మనం ఉపయోగించుకుంటున్నాము, దిన్నము ఉపయోగించుకొని అపవిత్రం చేస్తున్నాము. జలమూత్రావి మూత్రముగను అన్నము తిని మలముగను చేయుట ఎల్లరెడిగిన విషయమే. ప్రాణవాయువును ప్రతి క్షణము గ్రహించి దాన్ని కలుషితం చేసి విడుచుందుము. ఈ పదార్థములన్నీ ప్రాణుల జీవితమున ఆధారములు. ఈ పదార్థములన్నీ ప్రాణుల జీవితానికి ఆధారములు. కానీ ప్రాణులు వారిని అపవిత్రమునర్చును. ఈ అపవిత్ర పదార్థములను ప్రాణులు మరలా ఉపయోగించిన అవి హానికారకములగు, మనకు కీడు జరుగుతుందట. కావున వారిని పవిత్రము చేసుకొని వాడుకొనవలను. పవిత్రం చేయాలంటే ఎట్లా? యజ్ఞము చెయ్యాలి. యజ్ఞముల వలన ఈ యొక్క హవిస్సు వలన ప్రకృతిలో అన్ని పదార్థాలు అన్ని గ్రహాలు మొత్తం శుద్ధి అవుతాయి. శుద్ధి చేసి మంచి ప్రాణవాయువు ప్రాణశక్తులు మనకు అందిస్తారు. వాటి ద్వారా యజ్ఞము ద్వారా ఆ పరమాత్మ